ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్ ఎలా చేయాలి అని అడిగారు. హ్యాండ్ కూడా డౌట్స్ అడిగారు. దాని లోతు ఎంత తీయాలి, హ్యాండ్కి లోతు ఎంత తీయాలి, ఇక్కడి నుంచి ఎంత తీయాలి, అలాగే దానికి షేప్ ఎంత తీయాలి, ఇక్కడ ముడతలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, దానికి డౌట్ అడిగారు. ఆ డౌట్ కోసం నేను మళ్ళీ ఈ వీడియో హ్యాండ్ కోసం చేస్తున్నాను. మన చంకలు ఎంత ఉంది, 9 ఉంది. 9 ఉంది కాబట్టి మళ్ళీ 1.5 ఇంచ్ వస్తుందా అని చూసుకోవాలి. చూసుకుని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, సరిపోద్ది. ఒక్కొక్కసారి మడతలు పడతా ఉంటే చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్ట్గా లెవెల్ చేసుకోవాలి. ఇప్పుడు నా చేతి పొడవు, ఎవరిదైనా హ్యాండ్ పొడవు ఎంత ఉంది చూసుకోవాలి. చూసుకుందాం. ఆ హ్యాండ్ పొడవు 10.5 ఉంది, కానీ 10.5 ఉంది. లాగితే 10.5 వస్తుంది, కానీ 10 పెట్టుకుంటానమ్మా, అంటే 10 పెడతాను. పొడవుగా అవుతున్నాయి. కింద ఫోల్డింగ్ కొంచెం వదులుతున్నాను, 1/2 ఇంచి. అంటే దీనికి పైపింగ్ వేస్తాను అనమాట, లోపలికి తిప్పేస్తాను. 10 ప్లస్ పైన ఒక 1/2 ఇంచి. అక్కడి నుంచి డ్రాయింగ్ కొట్టాను. అలాగే ఇక్కడ కూడా ఒక డ్రాయింగ్ కొట్టుకోవాలి. 1/2 ఇంచ్ లెవెల్లో ఒక డ్రాయింగ్ కొట్టుకోవాలి. సరే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దిగువ బాగా చేయాలి అన్నారు. మనం జాకెట్ హ్యాండ్తో కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. ఈజీగా కావాలంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేను చెప్తాను. ఇక్కడి నుంచి ఎంత అనేది, ఇక్కడ నుంచి 3.5 పెట్టుకోండి. సన్నగా ఉన్న వాళ్ళకి 3 పెట్టుకోవచ్చు. ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకి 2.5 కూడా వెళ్తుందమ్మా. మరీ లోతు చేసేయకూడదు వాళ్ళకి. హ్యాండ్ లూజు ఇక్కడ నుంచి 1.5 ఇంచి, అంతే. 1.5 ఇంచి. ఇక్కడ అంత 9 కదా, 9 ప్లస్ 1.5 ఇంచి, అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ కటింగ్ షేప్ తీసుకోవాలి. మేము ఇలాగే ఫాలో అవుతామా. ఇక ఈ సర్కిల్ ఇది ఉంది కదా, ఆ స్కేల్ అది పెట్టడం, ఇది పెడుతున్నారు, పెట్టుకోండి, మంచిదే. మాకు ఈజీగా కావాలి అనుకుంటే పెట్టుకోండి. మాకు అలవాటు కాబట్టి మేము కట్ చేసేస్తాము. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని పట్టుకొని ఇలా ఇలా వేసేసుకోండి డ్రాయింగ్, అంతే. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలాగ దాని షేప్ సరిగ్గా రాకపోతే మళ్ళీ కట్ చేసుకుని కొంచెం దిద్దుకోండి, సరిపోతుంది, ఏం కాదు. కట్ చేస్తాం కాబట్టి ఇంకంతేనేమో అనుకోక్కర్లేదు. ఏమన్నా సరిగ్గా రాకపోయినా చేసిపోయినా మళ్ళీ సరి చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ కొంచెం అంతే, ఏం లేదు. ఇక్కడ కాట్ పెట్టుకోవాలి. ఇక్కడ చంక లూజు ఎంత, 9. ఇక్కడ నుంచి ఎంత వచ్చింది, 2 ఇంచెస్ వచ్చింది. తీసేద్దాం. కింద పైన సమానంగా ఉండాలి. కింద ఖర్చు అంత విడిచిపెట్టుకున్నా పైన ఖర్చు అంతే ఉండాలి. ఓకేనా? అంతే. ఇప్పుడు ఇది అడిగారమ్మా. ఇది ఎందుకంటే అందరికి 1/2 ఇంచే తీస్తున్నారు. 1/2 ఇంచ్ తీస్తే సరిపోదమ్మా, 3/4 ఇంచ్ తీయాలి. ఎందుకంటే నాలాగా ఒళ్ళున్న వాళ్ళకి ముడతలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనికోసం అడిగారు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఇది 3/4 ఇంచ్, సెంటర్ 3/4 ఇంచ్ రావాలి. ఓకేనా? సెంటర్ 3/4 ఇంచ్ డ్రాయింగ్ కొట్టుకోండి. మీకు సెంటర్ ఎలాగా అర్థమవుతుంది అనుకుంటే ఈ కాటు నుంచి ఈ కాటుకి సెంటర్ పెట్టుకోండి, అంతే. ఇక్కడికి 3/4 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇదిగోమ్మ 3/4 వచ్చేసింది, అంతే. అది చూసుకొని మీకు ఈజీగా ఉండడానికి ఆ మెథడ్లో వెళ్ళండి. ఫీచర్లో త్రిబుల్ కటోరా, ముందు సింగిల్ కటోరా చూపిస్తాను. ఆ కటోరా చూపించిన తర్వాత మళ్ళీ నేను డబల్ కటోరా అంటే త్రిబుల్ కటోరా కూడా చూపిస్తాను. ఎందుకంటే నా బ్లౌజ్లే కట్ చేసుకుంటాను, మీకు చూపిస్తాను. ఇక్కడ కాట్ పెట్టాను, ఇక్కడ కాట్లు పెట్టుకున్నాను, అంతే, అయిపోయింది, ఫినిష్.